ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు భారత సైనికుల గురించి కానీ భారత ప్రధానమంత్రి గురించి కానీ అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్ల మేము తీవ్రంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి బీజేపీ మండల పార్టీ తరఫున మేము వ్యతిరేకిస్తున్నాము. ఇలాంటి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా అని చెప్పి మేము మాట్లాడుతున్నాము. ఒక భారత సైనికుల పట్ల పాకిస్తాన్ అన్ని దేశాలు చూస్తున్నాయి. భారతదేశ సైనికులు ఎంత ముందస్తుగా చేసి వాళ్ళను పాకిస్తాన్ ఎట్లాంటిపై వాళ్ళపై దాడి చేసిరు అని చెప్పి సైనికులను గర్వంగా అందరు చెప్పుకుంటుంటే నీకు కనబడట్లేదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. మీరు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పునటువంటి ప్రజలు మిమ్మల్ని ఎలాంటి క్షమించరు. ఒక భారతదేశము గొప్పతనాన్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సరికాదు. ఒక ముఖ్యమంత్రి హోదాలా ఉండి కూడా మీరు సైనికుల పట్ల కానీ దేశం పట్ల కానీ ఇట్లా దీన్ని మాట్లాడడానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై బోలో భారత్ మాతా. మొన్నటి రోజున ఏదైతే జూబ్లీ ప్రచారంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు నిరసనగా తంగనపల్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏదైతే బాంబుల పేరిట అని చెప్పి ప్రచారం బీజేపీ చేస్తే పాకిస్తాన్కు మద్దతు పలికిన రేవంత్ రెడ్డి బిడ్డ కబద్దార్ చెప్తా ఉన్నాం. నువ్వు జూబ్లీ ఎలక్షన్లో ఒక కులానికి నువ్వు వత్తాసు పలుకుతున్నావు అని స్పష్టంగా తెలవడం జరిగింది. ఏదైతే భారతీయ పౌరుల్ని పట్టుకొని నువ్వు ఏమైతే మాట్లాడినావో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మొన్నటికి మొన్న జరిగిన కాల్పులలో ఎంతమంది భారతీయ సైనికులు చనిపోయారో తెలుసు దేశమంతా. నువ్వు ఒక జూబ్లీ ప్రచారంలో ఏదో గెలిచేందుకు నువ్వు మాట్లాడుతున్నావు బిడ్డ రేవంత్ రెడ్డి. మేము చెప్తా ఉన్నాం, జూబ్లీ సీటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైలాసం చేయబోతున్నాం, చేసుకుంటామని భారతీయ జనతా పార్టీ సంఘూలంగా తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు బాంబులు కాదు, మాకు ప్రజలు ఉన్నంత మాత్రం ప్రజల్ని వేసుకొని బాంబు పేరిట కాదు, ఏదైనా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజలు నువ్వు జూబ్లీలో మా మీద కాదు నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో
అవిటిని అమలు చేసి నువ్వు ఓట్లాడకమని చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ. నువ్వు ఏదైతే మనం మాట్లాడినావో మాటలు, కేటీఆర్ ఆయనకు ఉన్న ఫామ్ హౌస్ ఒక్కటే నువ్వు బుల్లెట్ మిషన్ పెట్టి తీసేసినావు తప్ప నాలా చెరువు అని హైదరాబాద్లో చెప్పుకుంటూ ఉన్నావు కదా, మరి అక్కడ ఉన్న బిల్డింగ్లు ఎందుకు కూల్స్తలేవు? అవి ఏ పార్టీకి సంబంధించినలే, ఏ మతానికి సంబంధించినయో నీకు తెలుసు. నువ్వు భయపడి తీర్తలేవు బిడ్డ. నీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే నువ్వు అన్ని సమానంగా పనిచేయి. తెలంగాణ ప్రజలు అనుకుంటారు ఈ ముఖ్యమంత్రి మొన్న మాట్లాడిన జూబ్లీలో మాట్లాడిన మాటలను చూసి ఈ ముఖ్యమంత్రి గల్లీ లీడర్ అని అనుకుంటారు. నువ్వు గల్లీ లీడర్ కుదా అనుకురావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేము చెప్తా ఉన్నాం, ఒక ముఖ్యమంత్రి అయి నువ్వు భారతీయుల్ని కించపరిచినావు కాబట్టి వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ మేమేందో నీకు చూపెడతాం బిడ్డ రేవంత్ రెడ్డి. అడుగడుగున నేను అడ్డుకుంటాం. నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను మొత్తం తిరగకుండా అడ్డుకుంటాం. జూబ్లీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అని తంగనపల్లి భారతీయ జనతా పార్టీ